పంచముఖ ఆంజనేయ స్వామికి క్షుద్రానికి ఏదైనా సంబంధం ఉందా? బేసికలీ ఇది ఒక కట్టుకథ అనే చెప్పొచ్చు. ఎందుకంటే క్షుద్రానికి ఆంజనేయ స్వామికి అసలు సంబంధం లేదు. క్షుద్రోపాసకులు పంచముఖ ఆంజనేయ స్వామిని వశం చేసుకోవడానికి ఇలాంటి మంత్రాలు చేస్తారని చెప్పి మనకు కొన్ని ప్రచారాలు ఉన్నాయి. కానీ ఆంజనేయ స్వామి అంత ఇమెన్స్ పాజిటివ్ ఎనర్జీకి క్షుద్రానికి అసలు సంబంధమే లేదు. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపీహ తిరు లోహవ్ జాగర్ అనే మాటకు అర్థమేంటో తెలుసా? జ్ఞాన సంపదలో సాక్షాత్ సరస్వతి పుత్రుడిగా మిగిలిన ఒకే ఒక ఎంటిటీ హనుమాన్జీ. సో మనము అహిరావుని ఎపిసోడ్ తీసుకుంటే రామాయణంలో రామలక్ష్మణులను ఆయన కిడ్నాప్ చేసేసి నెదర్ వరల్డ్ అంటే మన పాతాళంలోకి తీసుకెళ్లి తను ఆరాధ్యంగా పూజించే మహామాయకు రామలక్ష్మణుల్ని బలిచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. బేసికల్లీ అహిరావణుడికి సాధారణంగా చావుండదు. ఆయనను చంపాలి అంటే 5 దిక్కుల నుంచి ఒక గాలి రావాలి, 5 రకాల దీపాలు ఆగిపోవాలి. సో ఇలాంటి టైంలో ఏం చేద్దాం అనుకునే టైంలో ఆంజనేయ స్వామికి జాంబవంతుడి ద్వారా మరియు ఇతర దేవతామూర్తుల ద్వారా ఒక ఉపాయం తట్టింది. అదే పంచముఖి హనుమాన్ ఉద్భవం. హయగ్రీవ, గరుడ, వరాహ, ఆంజనేయ మరియు సింహ రూపాల్లో పంచముఖి ఆంజనేయ స్వామి ఉద్భవం జరిగి 5 దిక్కులుగా ఈ అఖండ జ్యోతిని ఆయన తన వాయుశక్తితో ఊదిస్తే అప్పుడు అహిరావణుడు చనిపోయాడు అనమాట. సో ఇలాంటి టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే బేర్ స్ట్రెంగ్త్ ఇంకా మస్క్యులర్ ఫైట్సే కాదు, ఆయన బుద్ధి కుశలత కూడా చాలా గొప్పది. దానికి నిదర్శనమే పంచముఖ హనుమాన్ రూపం ఉద్భవం యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే పంచముఖ హనుమాన్ని మీరు దర్శించినప్పుడు లేదా పూజించినప్పుడు ఈ స్టోరీని డెప్త్కి తెచ్చుకోండి. జై బజరంగ్ బలి.